అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. లక్షల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రిన్సిపల్ ఆనందరెడ్డి అవినీతిపై విచారణ చేపట్టిన ఆర్జేడీ నాగలింగారెడ్డి. గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. భక్తులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన ఎస్పీనే ఉల్లంఘిస్తే కాపాడేదెవరు? నియంతలా వ్యవహరిస్తున్న ఎస్పీ ఆరోపించిన సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు. పేద బిడ్డల చదువులకు తల్లికి వందనం ఓ వరం స్పష్టం చేసిన ఎమ్మెల్యే. పేరెంట్స్ మీటింగ్ సందర్భంగా పలు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం మదనపల్లిలో 8వ రోజు మదనపల్లి గ్రామీణ మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ పప్పురెడ్డిపల్లిలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు పెద్ద ఎత్తున మంగళహార్లతో స్వాగతం పలికారు. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఇంట్లో చదువుకునే ప్రతి విద్యార్థికి 13,000 రూపాయల చొప్పున తల్లి అకౌంట్లో జమ చేయడంతో విద్యార్థుల తల్లులు ఆనందం వ్యక్తం చేస్తూ తమ కాలనీలో పర్యటించిన ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ 6 పథకాలలో ప్రతి ఒక్కటి మాట తప్పకుండా అందిస్తుండటంతో కూటమి ప్రభుత్వ ఏడాది పాలన చాలా బాగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజలతో కలిసి ఇంటింటా తిరుగుతూ తెలుగుదేశం పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ గ్రామాలలో, వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రజల ద్వారా అడిగి తెలుసుకుంటూ పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులకు ఆదేశాలిస్తూ ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముందుకు సాగారు. అంశెట్టిపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జేవీ రమణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలుపుకుంటూ సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందజేస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, రాజధాని పునర్నిర్మాణం, పోలవరం అభివృద్ధి పనులు వేగవంతంగా జరిపిస్తూ భారతదేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. వెలుగు సంఘాల మహిళలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు రుణాలు అందించి మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. వైసీపీ పాలనలో అధ్వానంగా తయారైన రోడ్లను, గుంతలు పూడ్చేందుకు వేలాది రూపాయలు ఖర్చు చేశారని గుర్తు చేశారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ రాయచోటి శశికుమార్, జనసేన నాయకులు జంగాల శివరాం, కౌన్సిలర్ తులసి రామకృష్ణ, జీవి నాయుడు, ఈశ్వర్ నాయుడు, జేసీబీ వేణు, చిప్పిలి గురునాథ్ యాదవ్, తెలుగుదేశం సీనియర్ నాయకులు చెన్ రాయుడు, సీనా నాయక్, ఎంపీడీఓ తాజ్ మసోర్, తెలుగుదేశం నాయకులు బెల్లే రెడ్డి ప్రసాద్, వెలుగు ఏపీఎం సుబ్రహ్మణ్యం, మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి, నాగమణి, విఆర్ఓ నారాయణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. సమాజంలో ప్రత్యేక స్థానం ఐకేపీ సంఘాల ద్వారా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అట్లా 40 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 40 మంది దాదాపు 2 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ 2 కోట్లు తీసుకుని మా అక్క ఏమే సరస్వతమ్మ 5 లక్షల రూపాయలతో చీరల వ్యాపారం చేస్తుంది. దాదాపు నెలకు ఆమెకు దాదాపు 15 నుంచి 18,000 రూపాయలు లాభం వస్తుంది. ఇలాగ ప్రతి ఇంటి వాళ్ళు కూడా మహిళా సంఘాలు ఏదో ఒక వ్యాపారాన్ని చేస్తూ వాళ్ళు ఆర్థికంగా బాగా ఎదగాలని ఆలోచనతో ప్రభుత్వం ముందుకు నడుస్తున్నది. ఐకేపీ సంఘాల ద్వారా మీరేం కొలాటరల్ ఇవ్వలేదు, మీ ఆస్తులు పెట్టలేదు, ఏం పెట్టకపోయినా కూడా 5 లక్షల రూపాయలు మీకు లోన్ ఇచ్చిన చరిత్ర తెలుగుదేశం పెద్దలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు చాలా క్లియర్ కట్గా ఉంది. అది ప్రజలకు పూర్తి స్థాయిగా స్వేచ్ఛ కల్పిస్తుంది. వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళేటట్టు ప్రభుత్వం పంచాయతీలో సుపరిపాలన భాగంగా తొలి అడుగు నడవడం జరిగింది. దాదాపు 150 ఇళ్ళు అటెండ్ చేశాం.
150 ఇళ్లలో వాళ్ళ సమస్యలు తెలియజేస్తున్నారు. వాళ్ళకు అమ్మఒడి అయితే ఇంటికి ఒక మనిషికే వస్తూ ఉంది అన్న, తల్లికి వందనం మాత్రం మా ఇంట్లో ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి వస్తుంది, ఇద్దరు వస్తే ఇద్దరు పిల్లలు ఇద్దరికి వస్తూ ఉంది. మేము మనసు పూర్తిగా తల్లికి వందనానికి స్వాగతిస్తున్నాము, వందనం చేస్తున్నాము. మేము చాలా మంచి కార్యక్రమం ఇది, చెప్పడానికి పదాలు లేవు అని చెప్పి ఈరోజు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రజలు చాలా సంతోషం. అన్న మా గ్యాస్ సిలిండర్లు రెండో సిలిండర్ కూడా వచ్చింది, చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారికి చాలా ధన్యవాదాలు. ఇదే కాకుండా మా పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా వస్తూ ఉందన్న అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరిపాలన దక్షత భాగంగా పరిపాలన ప్రజల వద్దకు ప్రజల చెంతకు చేరుతాం. కాకపోతే ఇక్కడ ప్రజలు వచ్చి మేము ఎక్కడ వెళ్తే వాళ్ళు నేరుగా వచ్చి అన్న మాకు రోడ్డు కావాలా, కాలువ కావాలని అడుగుతారు. మళ్ళా ఒక 10 కోట్ల రూపాయలు గ్రామాలకు ఇచ్చారు. ఇదే కాకుండా మదనపల్లి మున్సిపాలిటీలో డిఎంఎఫ్లో కూడా మళ్ళా ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సిగ్గులేక కొంతమంది వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతూ వాళ్ళ స్థాయి మర్చిపోయినట్టు, మాట్లాడుతూ ఉన్నారు. మీ జీవితంలో మీ 5 సంవత్సరాల్లో మదనపల్లికి గుంతలమయం చేసింది మీరు కాదా? సర్వనాశనం చేసింది మీరు కాదా? మీరు ఒక దళారుల ప్రభుత్వం లాగా తయారైంది, కానీ ప్రజల ప్రభుత్వం, ప్రజా సమస్యలపైన పనిచేసిన ప్రభుత్వం ఎక్కడ పనిచేయదు. అందుకోసం ఈరోజు మా పైన చాలా పెద్ద బాధ్యత ఉంది. నేడు విశిష్టమైన గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. భక్తులతో కలిసి స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయాల్లో పెద్ద సంఖ్యలో భక్తులకు తరలివచ్చి దర్శించుకోవడం ఆనందంగా ఉందని, మత సామరస్యానికి ప్రతీకగా సాయిబాబా జీవితం ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బాబు నాయుడు దంపతులు, మార్పురి గాంధీ, నాగమణి, జేవి రమణ, జీవి నాయుడు, జయరాం యాదవ్, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేద బిడ్డల చదువుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందని నేడు పేరెంట్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్ ప్రతి పాఠశాలలోనూ ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. మదనపల్లి పట్టణం స్థానిక ఉర్దూ హైస్కూల్, జెడ్పీ హైస్కూల్, వివేకానంద మున్సిపల్ హైస్కూల్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, బాపూజీ మున్సిపల్ హైస్కూల్లో నిర్వహించిన పేరెంట్స్ మీటింగ్లలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ద్వారా ఇంట్లో 4 బిడ్డలు ఉన్నా ఒకరికి మాత్రమే చదువుకునేందుకు డబ్బులు అందించి వివక్ష చూపారని, మిగిలిన బిడ్డలను చదువుకు దూరం చేసి బిడ్డల భవిష్యత్తును నాశనం చేశారని విమర్శించారు. నేడు తల్లికి వందనం పథకం ద్వారా చదువుకునే బిడ్డలు ఎందరున్నా వారి తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుదని గుర్తు చేశారు. రాష్ట్రంలో తల్లులు తమ అకౌంట్లో బిడ్డలు చదువుకునేందుకు డబ్బులు పడడంతో ఆనందంతో నేడు నిర్వహిస్తున్న సుపరిపాలన తొలి అడుగులు ఘన స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. జూనియర్ కళాశాల పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటారన్నారు. నాణ్యమైన యూనిఫామ్తో పాటు పుస్తకాలు ఉచితంగా అందించి పేద బిడ్డల చదువు కోసం ప్రోత్సాహకాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ రమణారెడ్డి, పాఠశాలల ఉపాధ్యాయులు, తెలుగుదేశం నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, పురుషోత్తం, శ్రీనివాసుల నాయుడు, రెడ్డి రాయల్, నవీన్ చౌదరి, జాఫరునిసా, క్రిస్టియన్ మైనార్టీ సెల్ నాయకులు జాన్ బాబు, జీవి నాయుడు, జేసీబీ వేణు, ఈశ్వర్ నాయుడు, ఆర్ఆర్వీది బాబా, టైగర్, సురేందర్ రెడ్డి, ఆదిల్, మహ్మదీ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీకు ఒక్కసారి సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలా, మీ పిల్లల భవిష్యత్తు ఉండాలా. అన్ని విధాలుగా జెడ్పీ హై స్కూల్లో చదువుతున్న పిల్లలు మదనపల్లికి కాదు, జిల్లాకి కాదు, రాష్ట్రానికి ఆకర్షణ కలిగిస్తున్నాను. ఎప్పుడు కూడా
జెడ్పీ హై స్కూల్ స్ట్రెంత్ ఏదైతే ఉందో మీకు చెప్పాలంటే 3200 నుంచి దాదాపు 1700 మంది పిల్లలు ఉన్నారు ఈ స్కూల్. నేను స్వాగతిస్తున్నాను మీ అందరికీ. తప్పకుండా మీకు మంచి చదువు కోసం మీకు ఏ వసతులు కావాలో ఈ వసతులన్నీ కల్పించడం ప్రభుత్వం బాధ్యత, మా బాధ్యత. ఇదే కాకుండా మీరు మంచి చదువు చదువుకోవాలి. మీరు రేపు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. ఒబీడియన్సీ మీకు మీ ప్రతి క్షణం అనువులో ఉండాలా. మీరు మీ టీచర్స్ చెప్పిన ప్రతి మాట మీరు వినాలా. మీరు అన్ని విధాలుగా రేపు సమర్థవంతంగా ఎడ్యుకేషనే కాకుండా మీరు క్రికెట్ కానీ ఫుట్బాల్ కానీ ఏ గేమ్ కానీ బాగా సమర్థవంతంగా ఆడాలి. జెడ్పీ హై స్కూల్ మదనపల్లి అంటే ఇది మదనపల్లికి జిల్లాకి కాదు రాష్ట్రానికే పరిచయం కలిగిన ఒక పేరు కలిగిన స్కూల్. ఈ స్కూల్కి ఏ ఒక్కరి పరిచయం అవసరం లేదు. ఈ స్కూల్లో కొన్ని లక్షల మంది పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఈరోజు వాళ్ళు ఎక్కడ మీరు పోయి చూస్తే ఇటు సిటిఎం వరకు దాదాపు వాయిల్పాడు వరకు, ఇటు దాదాపు మీరు చీకల్వేల్ వరకు, ఇట్లా పుంగనూరు వరకు, ఇటు దాదాపు మీకు అంగళ్ళు కురుమలకోట వరకు ఏదైనా మంచి స్కూల్ ఉందంటే మదనపల్లి పరిసర ప్రాంతాల్లో మదనపల్లి జెడ్పీ హై స్కూల్ ది బెస్ట్ స్కూల్ అని చెప్తారు. అటువంటి స్కూల్లో చదువుతున్న మీరు ఈరోజు మీ యూనిఫామ్ కానీ, అదే మీ డ్రెస్ కోడ్ కానీ, అదే విధంగా మీ బ్యాగ్స్ కానీ, మీకు చదువుకిస్తున్న అన్ని వసతులు కానీ, ఈ రోజు మధ్యాహ్నం భోజనం కానీ, మీ దగ్గర చదువు నేర్పిస్తున్న మీ టీచర్స్ ఎలా ఉన్నారు తెలుసా? అందరూ డబుల్ డిగ్రీ టీచర్స్. ఎవరు కూడా ఈరోజు కార్పొరేట్ స్కూల్లో మీరు వెళ్తే సింగిల్ డిగ్రీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళకు చదువు అంతంత మాత్రమే వస్తారు. ఈ రోజు ఏదైతే జెడ్పీ స్కూల్లో టీచర్స్ ఉన్నారో అందరూ డబుల్ డిగ్రీ ఉన్న టీచర్స్ అదే విధంగా పిహెచ్డి చేసిన టీచర్స్. మీకు ఇటువంటి టీచర్స్ దొరకడం వచ్చారు. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఎందుకంటే ఈరోజు మీరు ఎంత బాగా చదివారు, మీరు ఈ కాలేజ్కి ఎంత మంచి పేరు తీసుకొచ్చారు. మీకు మంచి పేరు వచ్చిన సందర్భమున మీకు చూడడానికి, మీ కళాశాల చూడడానికి మీ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు గర్ల్స్ కాలేజ్ ఏదైతే ఇది ఉందో ఈ ఆవరణలో ఇంకా వసతులు చాలా అవసరం ఉంది. ఇంత వసతులు అవసరం ఉన్నా మీరు మాత్రం మీ చదువులో ఎవరు మీకు సాటి లేరు, మీకు మీరే సాటి అని చెప్పి తెలియజేస్తున్నాను. మీరు మదనపల్లి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా మంచి మార్క్స్ తీసుకువచ్చారు. మీకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తప్పకుండా మీకు అందరికీ ఒక మంచి క్యాంపస్ కల్పించే ఆలోచన ఉంది. తప్పకుండా ఈ క్యాంపస్ కి కావాల్సిన అన్ని అవసరాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ ఇంకొకసారి మనం ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. ఆ రివ్యూ మీటింగ్ లో ఏమేమి అవసరం ఉందో ఆ అవసరం మేరకు తప్పకుండా శాంక్షన్ ఇస్తాము. ఎందుకంటే మదనపల్లి పట్టణ పరిస్థితి బాగలేదు. ఇంకా రోడ్లు కాలువలు వేయడంలోనే చాలా నిమగ్నమై ఉన్నాము. అయినా కూడా ఎడ్యుకేషన్ ఇస్ ద ఫస్ట్. మీరే సర్వస్వం. మీరు ఏదైతే ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారో మీరు ఈ ఇంటర్మీడియట్ లో మీరు ఆదర్శం. ఇక్కడ నుంచి మీరు ఎటు పక్క నడుస్తారో అది మీ లైఫ్ కి ఒక పునాది అవుతారు. ఇక్కడ నుంచి గతంలో కూడా చిత్తూరు పీవీకేఎన్ కళాశాలలో రూషా గ్రాంట్స్ లక్షల్లో అవినీతికి పాల్పడ్డాడు. పలు అంశాలకు సంబంధించిన బీటీ కళాశాలకు ఆర్జేడీ నాగలింగరెడ్డి, పీలేరు కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ రెడ్డి తనిఖీలు నిర్వహించారు. చేయడం సరిగ్గా లేదు. ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించే మాదిరిగా ఇక్కడ ప్రిన్సిపాల్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ తప్పుడు నివేదికలు అందిస్తూ గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే మాదిరిగా చేస్తున్నారు. ఈ సంఘటన నేను విద్యాశాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా విద్యార్థుల న్యాయం జరిగే మాదిరిగా చేస్తానని చెప్పి తెలుపుతున్నా. ఎంతో చరిత్ర గల బీటీ కళాశాలను ప్రభుత్వపరం చేసుకునేటప్పుడు అప్పుడు ఉన్న మేనేజ్మెంట్ వారు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలను గవర్నమెంట్కి పంపించే దాంట్లో అవకతవకలు జరిగి అర్హత లేని స్టాఫ్ పేర్లను పైన గవర్నమెంట్ వారికి సిఫార్సు చేయడం వల్ల మేము దీనిపై ఎన్నోసార్లు
ఉన్నత అధికారులకు కానీ ఆర్జేడీ గారికి కానీ ప్రిన్సిపల్ గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులు చేసిన తర్వాత మా ఫిర్యాదుల అనుసారం వాళ్ళు ఏం చేశారంటే 4 మెన్ కమిటీ, 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, 2 మెన్ కమిటీ అని చెప్పి కొన్ని కమిటీలను వేసి మేము ఏదైతే ఆరోపణ చేశామో ఆ ఆరోపణ పైన విచారణ అయితే జరిపించడం జరిగింది. అయితే ఏ కమిటీలు అయితే ఉన్నాయో, ఏ కమిటీలు అయితే విచారణ చేశారో అదే కమిటీలు, అదే సంబంధించిన కమిటీ వారు పైనున్న కమిషనర్ గారికి ఏమని రిపోర్ట్ ఇచ్చారంటే, ఏవైతే సంఘాల వాళ్ళు చేసిన అలిగేషన్స్ అన్నీ తప్పు, మేము చేసిన కమిటీలో ఎవరైతే ఇక్కడ ఉన్నారో స్టాఫ్ పేర్లు అయితే గవర్నమెంట్కి పంపించారో వాళ్ళవన్నీ జెన్యూన్ అని చెప్పి పైన కమిషనర్ గారికి సిఫార్సు చేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఆర్జేడీ గారిని కానీ సంబంధిత అధికారుల గారిని సూటిగా మేము ఒకటే అడుగుతున్నాం. మీరు ఏ ఆధారాలతో, ఏ విచారణ కమిటీ నివేదికతో మేము చేసిన అలిగేషన్స్ తప్పని చెప్తున్నారు? వాళ్ళు జెన్యూన్ అని మీరు వాళ్ళని ఎందుకు సిఫార్సు చేస్తున్నారు? మీరు ఎవరైతే జెన్యూన్ అని చెప్తున్నారో దానికి సంబంధించి రిపోర్ట్ను మీరు ఎందుకు బయటపెట్టడం లేదు? అంటే బయట పెడితే మీరు అమ్ముడు పోయిండే విషయాలన్నీ బయటపడతాయనా? రెడ్డి ప్రిన్సిపల్ రిటైర్ అయ్యారు జూన్లో. రిటైర్ అయినప్పుడు ఏమేమి రికార్డ్స్ అన్నీ కూడా ఏమేమి డబ్బులు ఖర్చు పెట్టినారు ఏమిటి అనేది అన్నీ కూడా రికార్డ్స్ వెరిఫై చేయడానికి వచ్చినాము. దాంతోపాటు కూడా స్టాఫ్ కూడా మీటింగ్ పెట్టాను. ఎట్లా అడ్మిషన్స్ పెంచాలి, ఎట్లా టీచింగ్ ఇవ్వాలి, పిల్లలను అటెండెన్స్ కూడా వచ్చే వాళ్ళని కూడా ఎట్లా పెంచాలి, ఎట్లా క్లాసులు తీసుకోవాలి అనేది ఈరోజు డిస్కస్ చేసింది. ఇది జరిగింది. సార్, కొత్త కోర్సులు ఏమన్నా ప్రారంభిస్తున్నారా? గతంలో ఉన్నటువంటి కోర్సులు మూసేశారా? ఆ కోర్సులు ఏమన్నా తిరిగి ప్రారంభిస్తున్నారా? ఉంటాయి, అవి ఉంటాయి. పీజీ కోర్సులు అన్నీ మూసేశారు ఇంతకుముందు. అవి పిల్లలు ఉండే బట్టి చూస్తాం మేము. సార్, గతంలో పీజీ కోర్సులు ఉంది, అవైలబిలిటీ. సార్, కోర్సులు ఉంటే పిల్లలు చేరుతారు, ఫ్యాకల్టీ ఉంటే పిల్లలు చేరుతారు. ప్రిన్సిపల్ పంపిస్తే ప్రపోజల్స్ మేము పంపిస్తాం. సార్, గతంలో ఆల్రెడీ ప్రిన్సిపల్ గారు వచ్చిందను ఈ కోర్సెస్ గురించి పెట్టారు. యూనివర్సిటీకి ప్రిన్సిపల్ సంబంధించిన వ్యవహారం అది. పీజీ కానీ ఇవే కానీ కోర్సు పెట్టాలన్నా ప్రిన్సిపల్ యూనివర్సిటీ సంబంధం ఉంటుంది. సార్, ఇంకా భవిష్యత్తులో బీటీ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సెస్ ఉండవా? నాకు తెలియదు. అది కమిషనర్ గారి దృష్టిలో సంబంధించింది అది. ఈరోజు బీటీ కళాశాలలో ఆర్జేడీ గారు డెప్త్ ఇన్స్పెక్షన్లో భాగంగా బీటీ కళాశాలను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ, బహుజనసేన, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్జేడీ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి వినతి పత్రాలు గతంలో 100 సార్లు ఇవ్వడం జరిగింది. ఆ పోరాట ఫలితమే అనేక కమిటీలను కూడా ప్రభుత్వం వేసింది. ఆ కమిటీల నివేదికలను పక్కన పెట్టి ఇక్కడ ఏమాత్రం ఇలా ప్రైమరీ జరగాల్సినటువంటి రికార్డులను పరిశీలించకుండా, మేము వేసినటువంటి ఫిర్యాదుల మీద ఏ రికార్డులను కూడా పరిశీలించకుండా ఇదంతా కూడా అబద్ధము, వీళ్ళంతా జీవోలు వచ్చిన వాళ్ళంతా నిజాయితీగా వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అంటే మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆర్జేడీ గారు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ విషయాన్ని గమనించాలి. ఈరోజు మా ఆవేదన అంతా కూడా అర్హత లేనటువంటి వాళ్ళు జీవోలో వచ్చారు, వెంటనే వీరి మీద చాలా కమిటీలు కూడా వేశాయి. మీకు ఇంకా అనుమానం కావాలంటే ఇంకో కమిటీ కూడా వేయండి, వేసి నిజాలు బయటపెట్టి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఏవైతే 5 మెన్ కమిటీ, 3 మెన్ కమిటీ, 2 మెన్ కమిటీ 4 కమిటీల్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద, ఆ కమిటీ వేసినటువంటి కమిషనర్ గారు, ప్రిన్సిపల్ గారి మీద కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మీద కూడా మేము యూజీసీ గారికి ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం, లేదా చట్టబద్ధంగా కూడా దీన్ని న్యాయబద్ధంగా కూడా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో మామిడి రైతులకు ఒరిగింది శూన్యమని, మామిడి రైతులకు పరామర్శ పేరిట మాజీ సీఎం జగన్ కొత్త నాటకానికి తెర తీశారని టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ ఆరోపించారు. గురువారం నిమ్మనపల్లి సర్కిల్ నందు గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో మామిడి రైతులను పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ విచ్చేశారని, అది పరామర్శలాగా కాకుండా
దండయాత్రలాగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎంకు పోలీసులు కొన్ని పర్యటనలకు అనుమతులు ఇస్తుంటే వాటిని దుర్వినియోగం చేస్తూ బల ప్రదర్శనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పర్యటించే హక్కు ఉందని, అయితే వారి పార్టీ కార్యకర్తలతో కలిసి శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారన్నారు. వాస్తవానికి గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులను కనీసం రోడ్లపైకి రానివ్వలేదని గుర్తు చేశారు. ఎక్కడ పడితే అక్కడ నిర్బంధించి తప్పుడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. అయితే తాము అలా వ్యవహరించడం లేదని, ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై పర్యటించేందుకు అనుమతులు ఇస్తున్నామని ఆ స్వేచ్ఛను వారు హరిస్తున్నారన్నారు. బంగాళపాలెం రైతులను పరామర్శించడానికి వచ్చిన జగన్ అసలు సమస్యను పక్కన పెట్టి పార్టీ శ్రేణులతో బల ప్రదర్శన చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా మామిడి ధరలు పతనమయ్యాయని, మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోతాపురి రకానికి ₹4 ప్రోత్సాహక మామిడి రైతులకు అండగా నిలుస్తుందన్నారు. అయినా మామిడి సీజన్ దాదాపు 80% పూర్తయిన అనంతరం ఆయన పరామర్శ పేరిట పర్యటించడం విడ్డూరంగా ఉందన్నారు. వీటిపైన మాజీ ముఖ్యమంత్రి ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఒక రైతు 2 ట్రాక్టర్ల మామిడికాయలను మార్కెట్ యార్డుకు తీసుకొస్తే వైసీపీ కార్యకర్తలు వాటిని కింద పడేసి తొక్కించారన్నారు. ఎక్కడైనా రైతులు టమోటో మామిడికి గిట్టుబాటు ధర లేకపోతే రోడ్ల పక్కన వడి వేస్తారని, మామిడి కాయలను ఇలా కింద పడేసి తొక్కించిన చరిత్ర వైసీపీకి దక్కిందన్నారు. అంతేకాకుండా ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిపై దాడి చేయటం అమానుషమన్నారు. వైసీపీ మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఒక వైసీపీ కార్యకర్త కింద పడిపోతే జిల్లా ఎస్పీపై దురుసుగా మాట్లాడటం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసలు రూపానికి నిదర్శనమన్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడినా ఆ పార్టీ నాయకుల తీరు మారలేదని, ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై అసభ్యకరంగా మాట్లాడడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. వైకాపా దౌర్జన్యాలు, అరాచకాలు కూటమి పాలనలో సాగవని, వాటిని పూర్తిగా అణచివేసేందుకు చర్యలు చేపడుతుందన్నారు. వైసీపీ నాయకులు వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారని, త్వరలోనే ఆ పార్టీ కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైనా మాజీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇటువంటి విధానాలకు స్వస్తి చెప్పి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున, గండికోట గణేష్ బాబు, మనోహర్ రెడ్డి, గాదే భాస్కర్, విద్యాసాగర్, హరి, భద్ర తదితరులు పాల్గొన్నారు. ఎంతగా దిగజారిపోయినారో చూడండి ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. అదేవిధంగా ఒక రైతు బంగారుపాలెంకు కాయలు వేసుకుని తీసుకుపోతా ఉంటే తోతాపురి కాయలు 2 లోల కాయల్ని నేల పారబోసేయడం, వైసీపీ కార్యకర్తలు వాళ్ళ ఎక్స్ సర్పంచ్ వాళ్ళ ట్రాక్టర్లతో 3 ట్రాక్టర్లు తీసుకొచ్చి నేల మీద వేసి తొక్కించడం. రైతు అనేవాడు ఎవడు కూడా ఒకవేళ గిట్టుబాటు ధర లేని పక్షంలో, టమాటా రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు, ఎప్పుడు కూడా పక్కన పోస్తారు, ఎవరైనా తింటారు తీసుకుపోతారు అని. నేల పోసి తొక్కించింది ఫస్ట్ టైం ఇదే చూస్తూ ఉన్నాం. ఇంతటి దుర్మార్గంగా వ్యవహరించారు. ఇదే విధంగా ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ మీద, శివకుమార్ మీద దాడి చేశారు. ఈ దాడి మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రోద్బలంతో జరిగింది. అతని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా. వీరికి భవిష్యత్తులో ఎక్కడ కూడా పర్మిషన్ లేకుండా చేయాల. వీళ్ళు పోయిన ప్రతి చోట గొడవలు సృష్టిస్తున్నారు, శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి యాత్రలను కట్టడి చేయకపోతే పరిస్థితి దారుణంగా చేదాటిపోతుంది. వీళ్ళు పార్టీ కార్యకర్తలాగా వ్యవహరించలేదు, అంతా రఫాలు ఆడించే పరిస్థితుల్లోనే ఉన్నారు కార్యకర్తలంతా. అది ప్రజలను కావచ్చు, పోలీసులను కావచ్చు, పత్రికా స్వేచ్ఛ మీద కూడా దాడి చేసేదానికి కావచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నాడు. అంటే తోతాపురి రైతులకు లేని బాధ ఈయనకేదో పెద్దగా బాధ కలిగినట్టుగా ఆయన బాధపడుతున్నాడు. మేము కూడా తోతాపురి పండిస్తాం, ₹4 సబ్సిడీ ఇస్తున్నారు కేజీకి మాకు ప్రభుత్వానికి అంటే సంతోషించాలా. ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలా. మరి రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన అన్నమయ్య జిల్లా ఎస్పీ రాజ్యాంగ హక్కులను కాల రాయడమే కాకుండా నియంతలా వ్యవహరిస్తున్నారని సిపిఎం అన్నమయ్య జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు తీవ్ర ఆరోపణలు చేశారు.
గురువారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లి మండలం వేంపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న బుద్ధుని కొండలో బుద్ధుని తలతీసి చేతిలో పెట్టిన సంఘటన పట్ల శాంతియుత నిరసన దీక్షలు చేస్తున్న బాస్ అధినేత పీటీఎం శివప్రసాద్ అతని అనుచరులపై అక్రమ కేసులు నమోదు చేయటమే కాకుండా బెదిరింపు ద్వారా తెలిపారు. అంతేకాకుండా జూలై 9న దేశవ్యాప్తంగా జరిగిన సార్వత్రిక సమ్మెలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలో తీవ్ర నిర్బంధం ప్రయోగించి సమ్మెను అణచివేయాలని ఎస్పీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఉగ్రవాదులను చూసినట్లుగా ప్రజలను, ప్రజా సంఘాలను పట్ల వ్యవహరించడం అత్యంత హేయమైన చర్య అని అభిప్రాయపడ్డారు. సాధారణంగా ప్రజా సమస్యల మీద తమ గొంతును వినిపించడానికి రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛను, నిరసన తెలియజేస్తే హక్కును కల్పించిందని ఆ హక్కును కాలరాస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన జిల్లా స్థాయి ఉన్నత అధికారి ఈ విధమైన రాజ్యాంగం వల్ల హక్కుల ఉల్లంఘనకు పాల్పడతా ఉంటే కింద స్థాయిలో ఏ విధంగా ఉంటుందని ప్రశ్నించారు. నిజంగా శాంతి భద్రతలు కాపాడాలనే లక్ష్యం అన్నమయ్య జిల్లా ఎస్పీకి ఉంటే భూ కబ్జాల పట్ల, ఇసుక మాఫియా పట్ల, గంజాయి మూకల పట్ల, కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్నటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, వారి కదలికల పట్ల నిఘా ఉంచి బడుగు బలహీన వర్గాలకు, పేద ప్రజలకి అండగా ఉండాలని హితవు పలికారు. ప్రజలకు రక్షణ కల్పించవలసిన రక్షక భటులు కింద స్థాయిలో భూ కబ్జాదారులకు, ఇసుక మాఫియాకు పాల్పడుతున్న వారికి, కాల్ మనీ వేధింపులకు పాల్పడుతున్న వారికే అండగా ఉంటూ బాధితులకు న్యాయం చేకూర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నారని, ఎస్పీ ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అధికారి రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యతను విస్మరించి ప్రజలపైన, ప్రజాస్వామ్యక వాదులపైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ రాజ్యాంగ హక్కులను హరించి వేసే విధంగా వ్యవహరిస్తున్నారని, వారిపై వారికి ఆ పదవిలో కొనసాగే అర్హత ఏమాత్రం లేదని అన్నారు. ఎస్పీ వైఖరి మార్చుకొని పక్షంలో అన్ని పార్టీలను, ప్రజా సంఘాలను, ప్రజాస్వామిక వాదులను ఐక్యం చేసి జిల్లా స్థాయి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కార్యకలాపాలు జరిగినట్లుగా మొత్తం ఎంతమంది పాల్గొంటున్నారో వాళ్ళందరి పేర్లు, ముఖ్యమైన కార్యకర్తలు మండలానికి కనీసం 10 మందికి సంబంధించినటువంటి ఐడి గుర్తింపు కార్డులు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో వాటి వివరాలు, వాటి ఓనర్ల వివరాలు మొత్తం అన్నీ కూడా ఇచ్చి చేయాలని అంటే ఇది ఎక్కడ సాధ్యమైంది? అంటే సామాన్య ప్రజలు తమ సమస్యని ప్రభుత్వానికి వివరించుకోవాలి అనేటటువంటి రాజ్యాంగబద్ధ హక్కును పూర్తిగా హరించి వేసే విధంగా ఈ చర్యలు ఉన్నాయి. అంటే రేపు మంచినీటి సమస్య రావచ్చు, రేపు విద్యుత్ సమస్య రావచ్చు, లేకపోతే ఏదైనా సమస్యల మీద ప్రజలు తమ నిరసనని రోడ్డు మీదకి వచ్చి చెప్పుకునేటటువంటి పరిస్థితిని పూర్తిగా కాలరాసే విధంగా ఈ ఎస్పీ గారి వ్యవహారం ఉంది. ఇది చాలా దుర్మార్గమైనది. ఎస్పీ గారికి సిపిఎం అన్నమయ్య జిల్లా కమిటీ తరఫున నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఈ అన్నమయ్య జిల్లా ప్రశాంతంగా ఉండాలి అని మీరు నిజంగా కోరుకుంటే చేయాల్సినటువంటి పనులు, పోలీసులు భూ అక్రమాలని పూర్తిగా నిషేధించడానికి మీరు చర్యలు తీసుకోండి. భూ కబ్జాలను అరికట్టండి. ఇసుక మాఫియా ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి సంపద మొత్తం ఇసుకను కొల్లగొట్టేస్తున్నారు. దీంట్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళని పట్టుకోండి. పోలీసులు ప్రమేయం లేకుండా, పోలీసులు సహకారం లేకుండా ఒక్క లారీ అయినా బయట పోగలుగుతుందా? దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఇప్పటి వరకు పోలీసులే దండాలు చేస్తా ఉన్నారు. మొత్తం భూ కబ్జాదారులకి వత్తాసు పలుకుతూ సామాన్యమైనటువంటి ప్రజల్ని బెదరగొట్టే విధంగా పోలీసులు. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 కార్యక్రమం మోడల్ ప్రైమరీ పాఠశాల నిమ్మనపల్లి నందు ప్రధానోపాధ్యాయులు భాస్కర్ ఆధ్వర్యంలో మండల అధికారులు, తెలుగుదేశం నాయకులు పాల్గొనడం జరిగింది. అనంతరం ఆత్మీయ సమావేశం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, దాతలు ఉత్సాహవంతంగా పాల్గొన్నారు. తల్లులందరికీ స్వాగతం, తల్లికి వందనం మొక్కతో పాటు ఫోటోషూట్, సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ ప్రదర్శన, మంచి ప్రవర్తన నడవడికను అలవర్చుకోవాలని తెలిపే సూచన బోర్డులు, తల్లులకు ముగ్గుల పోటీలు, మ్యూజికల్ చైర్స్, ఆటలు పోటీలు నిర్వహించడం జరిగింది.
తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించడం జరిగింది. మండల ఎంపీఓలు పద్మావతి, నారాయణ, ప్రధానోపాధ్యాయులు భాస్కర, టీడీపీ మాజీ ఎంపీపీ చింతపర్తి రెడ్డప్ప రెడ్డి, పూర్వ విద్యార్థి శ్రీపతి మీడియాతో మాట్లాడుతూ ఆత్మీయ సమావేశం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించుకోవడంతో పాటు అన్ని పాఠశాల విద్యార్థులకు మంచి చదువును, వారికి పరికరాలు, యూనిఫామ్, టెక్స్ట్ బుక్లు, బ్యాగులు, తల్లికి వందనం, డొక్కా సీతక్క భోజనం పేరుతో వారిని ఆదుకోవడం ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది అని అన్నారు. ముస్తూరు కస్తూరిబాయి పాఠశాల, రాచవీటివారిపల్లె పాఠశాలలో ఎంపీడీఓ రమేష్ బాబు, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆజే వెంకటేష్, స్థానిక సర్పంచులు మధు, చిన్న రాయుడు ఘనంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాపలమ్మ భర్త మల్లప్ప, విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి మమత, ప్రధానోపాధ్యాయులు సీఎం భాస్కర, ఉపాధ్యాయులు గుర్రప్ప, సుధాకర్, శ్రీమతి మాధవి, భవిత, ఎంఆర్సీ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎంసీ చైర్పర్సన్ అయినటువంటి మేడం గారికి, తర్వాత నా మిత్రులు ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ సార్ గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి శ్రీపతన్న గారికి, ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి గుర్రపు సారు, మమతా మేడము, మాధవి మేడము, సుధాకర్ సారు, భాస్కర్ సార్, వీళ్ళందరికీ కూడా వందనాలు. నేటి సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి తల్లి, తండ్రి, పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు, పిల్లలకి నా శుభాశీస్సులు. మనం ఈ ప్రోగ్రాంకు ఆద్యులు ఎవరు అంటే గౌరవనీయులు శ్రీయుతులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మన చిన్నారులకి అందరికీ కూడా మోడల్ ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నిమన్పల్లి తరఫున స్వాగతం పలుకుతున్నాం. మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0 ఎందుకంటున్నామంటే ఇది రెండవసారి జరుగుతుంది కాబట్టి. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ పేరెంట్స్ అందరికీ కూడా, తల్లిదండ్రులందరికీ కూడా సాధారణంగా స్వాగతం పలుకుతూ ఒక 2 మాటల్లో నేను బ్రీఫ్గా ముగిస్తాను. మన కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి, చేసుకుందాం. ఆ తర్వాత మళ్ళీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అంతా ఉంటుంది. కాబట్టి నేను ఒకే ఒక మాట చెప్తాను, బ్రీఫ్గా నా మైండ్ సెట్ మీకు అర్థమైపోతుంది. నేను ఎప్పుడూ ఒకే మాట చెప్తాను, మన పాఠశాలలో మనకు గర్వకారణం మన విద్యార్థులే మన బలం. కాబట్టి పిల్లలు ఉంటేనే మన విద్యాశాఖ మినిస్టర్ వారు లోకేష్ బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం సమావేశానికి మీ అందరి ముందరికి వచ్చే సమావేశమై మీ ముందర అమూల్యమైన మాటలు మాట్లాడడానికి ఈ కార్యక్రమానికి రావడానికి మొట్టమొదటిసారిగా మన మనకు ముఖ్య అతిథిగా ఎంపీడీఓ గారు, సెక్రటరీ గారు, అంతా స్టాఫ్ అంతా కూడా హాజరయ్యారు. మనం ఈ సమస్యలన్నింటినీ చర్చించుకోవడానికి ముఖ్యంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు జరుగుతూ ఉంది. అంతకంటే ముఖ్యంగా మన రెడ్డన్న సార్, ఇక్కడ ఎవరైనా పిల్లలు లేదా చదువుకున్న వ్యక్తులు ఎవరైనా ఉన్నారు ఈ గ్రామంలో అంటే అందరికీ ఆద్యుడు ఎవరైనా ఉంటే అది ఒక రెడ్డన్న సార్, మాతో సహా. ఈ స్కూల్లో నేను చదివాను. సారు మాకింత శుభోదయం పిల్లలు. ఈరోజు తల్లిదండ్రులు, విద్యార్థుల ఆత్మీయ సమావేశాన్ని చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మండల విద్యాశాఖ తెలియజేస్తూ అనుక్షణం ప్రజల పక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.